నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. तो चौथी बार चंद्रबाबू नायडू ने बतौर सीएम शपथ दे ली है। प्रधानमंत्री गुलदस्ता भेंट करते हुए चंद्रबाबू नायडू को ये वही गठबंधन है दरअसल जो इस वक्त एनडीए सरकार की नींव है। नीतीश की जेडीयू के अलावा और ये घनिष्ठता इसी वजह से दिखाई दे रही है क्योंकि दोनों एक दूसरे की अहमियत को पहचानते हैं। चंद्रबाबू नायडू ने कई बार एनडीए सरकार से अंदर बाहर किया, लेकिन इसके बावजूद 2024 में प्री पोल अलायंस उन्होंने एनडीए के साथ किया और बीजेपी के साथ मिलकर चुनाव लड़ा। यही वजह है कि आज प्रधानमंत्री इस शपथ ग्रहण समारोह में चंद्रबाबू नायडू के सबसे प्रमुख मेहमानों में से एक हैं। अन्य गणमान्य व्यक्तियों की भी यहां पर मौजूदगी है, जिसमें सुपरस्टार रजनीकांत भी यहां पर आज आए हुए हैं। अल्लू अर्जुन की मौजूदगी है।